ప్రహ్లాద, నైనా ప్రహ్లాద, పుట్టినప్పటి నుండి పట్టుమనెప్పుడు నీ ముద్దు మోమును చూసి మురియనైతి. నీ పాల బుగ్గల నిగ్గును సైతము తనివి తీరగ నేను కనగనైతి. చక్రాల వంటి నీ చక్కనైన కనుల కాంతులని వేళ కాంచనైతి. బంగారు ఛాయతో భాషించు నీ మేడి సోయగంబులెప్పుడు చూడలేదు. ముద్దులొలుకున్నట్టి పుత్రును పేక్షించి అడ్డదారిలోన అడుగులేసి మోహనాంగి యొక్క మాయలో తప్పు జరిగే నన్ను క్షమించు సాధ్వి నీవు. మోహనాంగి యొక్క మాయలో పడి చేసినాను తప్పు చిట్టి తండ్రి. ఈ తనువులు మాయని తలపులు మాయని తెలుసుకోలేకపోయానురా. తనువులు మాయ, తలపులు మాయ, మోహము మాయ, జగమే మాయ. తనువులు మాయ, తలపులు మాయ, మోహము మాయ, జగమే మాయ. తనువులు మాయ. ఎందుకు ఎందుకు తలపోసి చెప్పేదన్నా ప్రభు ప్రభు. తలపోసి చెప్పేదన్నా కరకరల మోహమిది, ఆశల పాషాణమిది. తనువులు మాయ, తలపులు మాయ, మోహము మాయ, జగమే మాయ. ప్రభు ప్రభు, నన్ను కూడా తీసుకువెళ్ళిపో ప్రభు. వద్దు, నాకు ఈ జన్మ వద్దు ప్రభు. నన్ను కూడా తీసుకువెళ్ళిపో ప్రభు. నన్ను కూడా తీసుకువెళ్ళిపో ప్రభు. ప్రభు కాంతమయ్యా, శ్రీకాంతమయ్యా. ఎవరు ఎవరు ఎవరది? నీ స్వామిని. స్వామి ఎక్కడ ఎక్కడ స్వామి ఎక్కడ? ఇక్కడే నీ దగ్గరే ఉన్నా, నీలోనే ఉన్నా. చూడవయ్యా, ఇదిగోనయ్యా నా దివ్యమంగళ రూపం. చూడు. స్వామి స్వామి, నన్ను కరుణించావా స్వామి? నన్ను కరుణించావా స్వామి? చందనాఛాదన స్వామిని వీక్షింప భవబంధములు కట పంచలమగును. గంధదైవతమును కనులార చూసిన, గంధదైవతమును కనులార చూసిన కైవల్యమల చేత కాననగును. చలువ మూలపు మూర్తి సందర్శనము సేయ, చలువ వేలుపు మూర్తి సందర్శనము సేయ. శోకమోహములు సురిగిపోవు, శ్రీగంధలాంఛనాంచితుని దర్శించిన తాపత్రయములు తొలగిపోవు. సింహగిరి వంక స్వామి వీక్షించినాక చింతలన్నీయుతునియలై తొలగిపోవు. పరమర స్వభావ దివ్య కృపా స్వభావ చల్ల చల్లని చందన చర్చ నీకు, చల్ల చల్లని చందన చర్చ నీకు. ఆ ఆ ఆ
ఇంత ఆనందాన్ని ఎక్కడ దాచుకున్నావయ్యా? స్వామి స్వామి, నీ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్న తర్వాత ఆనందించకపోతే ఈ జన్మెందుకు స్వామి? అయినా నాకు ఈ ఆనందాన్ని ఎంతసేపు ఉంచుతావు స్వామి? భక్తులు అడిగిన వెంటనే వరములు ప్రసాదిస్తావే. అనుక్షణం నీ పదరచన నామ సంకీర్తన చేయుచున్న నాకెందుకు పుత్ర వియోగాన్ని కల్పించావు స్వామి? నన్నెందుకు మోహనాగి మాయలో పడేశావు స్వామి? ఎందుకు మోహనాగి మాయలో పడేశావు? కాంతమయ్యా స్వామి, అది నీ తప్పు కాదు. నేను నందగోకుల వనంలో అవతరించినప్పుడు మోహనాంగి ఒక గోపవనిత మనస వాచ కర్మన నన్నే కోరుకున్నది. కానీ ఆమె వివాహం మరొకరితో జరిగినది. స్వామి, నా గతి ఇంతేనా అని నన్ను ప్రార్థించగా ఆమె ప్రార్థనకు ప్రసన్నుడనైన నేను కలియుగములో 11వ అవతారముగా శ్రీకాంత కృష్ణమాచార్యుడిగా జన్మిస్తాను, అప్పుడు నీ కోరిక తీరుతుంది అని వరమిచ్చాను. వివాహమైన పరపురుషుడి జ్ఞానములో గడిపింది కాబట్టి ఇప్పుడు వేశ్యగా జన్మించింది. స్వామి స్వామి, నీ లీలా వినోదం కోసం నాకు పుత్ర వియోగాన్ని కల్పిస్తావా స్వామి? నాకు పుత్ర వియోగాన్ని కల్పిస్తావా? పదమెరుంగను భావపదమెరుంగను రసాస్పదమెరుంగను నీదు పదము దక్క కృతులెరుంగను లోకగతులెరుంగను రసాకృతులైన నీదు అలంకృతులు దక్క దర్శనములెరుంగ తత్వబోధలెరుంగ కనువిందు నీ సుదర్శనము దక్క కథలెరుంగను ధర్మ విధులెరుంగను సుఖముదులు నీ నయనాంత సుధను దక్క చరణ విరుంగను మంగళ చరణమైన నీదు శరణము దక్క నాకేది దిక్కు ఏమి చేయుందువో స్వామి తను చేత సింహగిరివాస నరసింహ శ్రీవిలాస కాంతమయ్యా, వేద పండితుడివి, విద్వద్గాన కోకిలవి, ప్రహ్లాదుడు ఇంకా నీ కుమారుడే అనుకుంటున్నావా? ప్రహ్లాదుడు సంబంధ బాంధవ్యాలకు అతీతుడు. ఇహలోక బంధాలను తెంచుకొని నా సన్నిధికి చేరుకున్నాడు. కాంతమయ్య, ఆ మాయలోంచి బయటకు రావయ్యా. స్వామి చూడు, నా దివ్యమంగళ రూపాన్ని చూడు. స్వామి చూడవయ్యా. నా కళ్ళల్లో సూటిగా చూడు. స్వామి చూడు కాంతమయ్యా, స్వామి చూడు. స్వామి స్వామి స్వామి, నా జన్మ చరితార్థమైంది స్వామి, నా జన్మ చరితార్థమైంది స్వామి, నా జన్మ చరితార్థమైంది.